2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన ఇప్పుడు ఈ పార్టీ ఒక కీలకమైనటువంటి చర్చకు దారితీసే విధంగా దేశ రాజకీయాల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తమకంటూ ఒక ప్రాధాన్యత సంతరించుకునే విధంగా రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దాదాపుగా ఇంతకాలం పట్టింది. 2019 ఎన్నికల్లో దాదాపుగా చాలా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒకే ఒక్క స్థానంలో జనసేన విజయం సాధించినటువంటి పరిస్థితి. అయినా సరే ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. దీనికి సంబంధించి వారు పట్టుకున్నటువంటి ఆ యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో, వారి విధానం ఉందో దాని ప్రకారమే ముందుకు వెళ్ళారు. 2 స్థానాల్లో పోటీ చేసినటువంటి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పటికీ ఎక్కడా కూడా ఆయనకి ఎన్నో రకాలుగా ప్రతిబంధకాలు, ఇబ్బందికర పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి వాతావరణం అన్నీ కూడా ఎదురయ్యాయి. కానీ ఎక్కడా కూడా ఆయన వెనక్కి చూడలేదు. ఆ రోజు వెనక్కి చూసుంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పేరు అనేది వినిపించేది కాదు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి పార్టీగా జనసేన ఉంది. దేశ రాజకీయాల్లో కూడా జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగానే త్వరలో కేంద్రంలోకి తీసుకుంటున్నారు జనసేన నుంచి ఒక ఎంపీని. దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే. ఇటువంటి తరుణంలో మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో జనసేన యాక్టివ్ కాబోతుంది. ఎస్, ఒంటరిగా, కూటమిగా మాత్రం కాదు. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం కూకట్పల్లి కేంద్రంగా ఏదైతే త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం కావాలి. దీనికి సంబంధించి పార్టీ అధినేత నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటి నుంచే యాక్టివ్ కావాలి. ప్రతి ఒక్కరూ ఒక కృత నిశ్చయంతో దానికి సంబంధించి పార్టీని బలోపేతం చేయడానికి క్యాడర్ని కలుపుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ రకమైనటువంటి ప్లానింగ్ చేశారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి పార్టీకి సంబంధం లేకపోయినా, అంటే పార్టీ గుర్తు లేకపోయినా సాధారణంగా బలపరిచేటువంటి అభ్యర్థులు ఆయా పార్టీల నుంచే ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం చాలా కీలకమైనవి. అంటే 2028లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2029లో జరగబోతున్నాయి. తెలంగాణలో జనసేన ఒక ప్రాబల్యం సంపాదించుకోవాలి, ఒక వైభవాన్ని సంపాదించుకోవాలి అనే విషయంలో చాలా కీలకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాయో అందరికీ తెలిసినటువంటి విషయం. దాదాపుగా 150 వార్డులు ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో 150 వార్డులకు జనసేన పోటీ చేయబోతుంది. ఇది ఇప్పుడు తెలంగాణ జనసేన పార్టీ నేతలు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళాలి. దాదాపుగా గత ఎన్నికల్లో జనసేన నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ ఎవరు కూడా విజయం సాధించలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరు కూడా డిపాజిట్ కూడా దక్కలేదు. అయినా సరే పట్టు వేయకుండా దాన్ని అలా కొనసాగిస్తూ
తెలంగాణలో జనసేన పార్టీను మరింత బలోపేతం చేయాలి, కేడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని, సరికొత్త ఉత్తేజాన్ని నింపాలి. ఆ విధంగానే ఇప్పుడు ఒక ప్లానింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. దానికి తెలంగాణలో మొన్న జూబ్లీ హిల్స్కి జరిగినటువంటి ఉప ఎన్నికలో పవన్ కళ్యాణ్ ప్రచార సభలో పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి లంకల దీపక్ రెడ్డికి సపోర్టుగా ఉంటారు అనుకున్నారంతా. చాలామంది అదే భావించారు. కానీ ఆయన అక్కడికి వెళ్ళకపోవటం, అలాగే భారతీయ జనతా పార్టీకి జనసేన సపోర్ట్ చేయకపోవటం, అంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను బట్టి ఇప్పుడు ఎన్డీఏలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో కీలకమైనటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీలు చాలా బలంగానే ఉన్నాయి. కానీ పక్క రాష్ట్రానికి వచ్చేసరికి అక్కడ భారతీయ జనతా పార్టీతో జనసేన కలవలేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచి సుహాసిని బరిలో ఉంటారు అని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నిలబడాల. సో ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి కాస్త దూరంగానే ఉంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి. అంతే తప్ప కూటమిలో ఏదో జరిగిపోయిందని కాదు దాని ఉద్దేశం. ఇలాంటి క్రమంలో ఇప్పుడు త్వరలోనే జరగబోతున్నాయి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. తాజాగా ఎన్నికల సంఘం ఆ రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల లిస్టు తయారు చేయండి, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి. బహుశా డిసెంబర్ 3వ వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక సంస్థలకు సంబంధించి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా అన్ని వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించాలి అనే దిశగా జనసేన ఉంది. త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి ఒకవేళ జనసేనకు అవకాశం కల్పిస్తే దేశవ్యాప్తంగా పార్టీ విస్తరించినట్లే. దానికి సంబంధించి ఇప్పటికే 100% స్ట్రైక్ రేట్తో ఒక మంచి పొజిషన్లో ఉంది దేశంలో జనసేన పార్టీ. సో మొత్తానికైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగబోతుంది అనేదైతే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. ఆసక్తికరమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చించుకుంటున్నారు రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చరిస్మా కానీ, అక్కడ ఉన్నటువంటి జనసేన క్యాడర్ కానీ, మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి అభిమానులు కానీ దీన్ని ఓన్ చేసుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలను మనం ఎలా అయినా సరే దాన్ని బెనిఫిట్ పొందాలి ఆ ఎన్నికల ద్వారా. తద్వారా మనకు కూడా హైదరాబాదులో ఒక మైలేజ్ ఉంది అని మనం నిరూపించుకోవాలి. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర, భూమిక ఉండేటట్లు మనం చేయాలి అన్నట్లుగానే తెలంగాణలో ఉన్నటువంటి జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నారట. ఎప్పటికప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆ మీటింగులు జరగడం కానీ, దానికి సంబంధించి చర్చించుకోవడం కానీ జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. చూడాలి. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ఎన్డీఏలో చాలా సమీకరణాలు మారతాయి, అలాగే రాజకీయంగా కూడా మరింత వేడెక్కుతుందనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.